కోల్కతా నగరంలో చోటు చేసుకున్న రేప్ కేసు ఒక కాలేజ్ హాస్పిటల్లో జరిగింది. ఆ కాలేజ్కి 135 ఏళ్ల చరిత్ర ఉంది. కోల్కతా నగరంలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ పైన అత్యాచారం జరిగింది. ఇది ఆసియాలోనే ఫస్ట్ ప్రైవేటు వైద్య కళాశాల. 1886లో నెలకొన్న ఈ సంస్థలో ఈ రేప్ కేసు మాత్రమే మొదటిది కాదు. ఆరా తీస్తే ఈ కాలేజ్ మీద చాలా పెద్ద ఛార్జ్ షీట్ ఉంది. ప్రతి 2-3 ఏళ్లకు ఏదో ఒక విషయంలో ఈ కాలేజ్ పేరు మీడియా వరకు రావడం, కాలేజ్ వరకు ల్యాండ్ ఆర్డర్ వెళ్లడం జరుగుతూనే వస్తుంది. డాక్టర్ లా సేఫ్టీ కోరుతూ భారత్ బంద్ చేపడుతున్న నేపథ్యంలో డాక్టర్లు మాత్రమే బాధితులు కాదు అనే కోణంలో అసలు కోల్కతా దాదాదీది మార్గంలో కాలేజ్ ఆవరణలో జరుగుతున్న దంత దౌర్జన్యాల గురించి ఓ లుక్కిద్దాం. 2001లో సౌమిత్ర అనే 31 ఏళ్ల డాక్టర్ కాలేజీలో గడుస్తున్న పోర్న్ రింగ్ ని విశ్లేషించి బహిర్గతం చేసే ప్రయత్నంలో కాలేజీ యాజమాన్యం నుంచి అవహేళన పొంది మర్డర్ అయి సూసైడ్ గా చిత్రీకరించింది. 2003లో కాలేజ్ హాస్పిటల్లో పనిచేస్తున్న వారి మానసిక పరిస్థితి బాగాలేదనే నిజం నిర్ధాంగపరుస్తూ 4 సూసైడ్ కేసులు నోట్ చేసుకుంది. 2004లో కాలేజీ యాజమాన్యంలో డెత్ కేసును అన్వేషించడానికి వచ్చిన వారిని అనుమతించలేదు. 2015లో రెండో ఏడాది చదువుతున్న ఒక అమ్మాయి కనిపించకుండా పోయింది. ఆ కేసు పైన ఎటువంటి డెవలప్మెంట్ లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. 2016లో ఒక మహిళా విద్యార్థి చనిపోయింది. కాలేజ్ స్టాఫ్ స్టూడెంట్స్ ఎంత గొడవ చేసినా కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి మాట కానీ ఓదార్పు కానీ వినబడలేదు. 2019లో కాలేజ్ హాస్పిటల్ నుంచి 700 డాక్టర్లు ఒక రోజులో రెసిగ్నేషన్ ఇచ్చారు. అలాంటి ప్రైవేట్ కాలేజీల్లో కొత్తగా ఒక రేప్ కేసు బాగా హైలైట్ అయి ఎక్కడో ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది.